నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈ ప్రవీణ్ గారు అంటోడు ఏది తీన్మార్మలానికి సంబంధించిన శనార్థి పేపర్లో వచ్చిన కథనాన్ని పట్టుకొని అందులో ఏది సినీ ఈ రంగానికి సంబంధించి ఏదైనా ఒక పిక్చర్ వస్తుంది మీదిగా, అంటే ఒక సైడ్కు శనార్థి పేపర్లో పిక్చర్ వస్తుంది, దానికి సంబంధించిన ఒక అవహేళనగా మాట్లాడుతూ, దాన్ని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడుతూ తీన్మార్మలన్నకు ఏదో నిజంగా ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈయన బల్పు మాటలు ఇప్పటికి కూడా సరే ఎవరు దన్నీరో ఏం కథనో తెలియదు మనకు. ఈయన బల్పు మాటలతో ఇదివరకే తనలో పడ్డాడు. చీకోటి ప్రవీణ్ అన్న మనం ఇంతకుముందే వీడియో చేసినాం. చీకోటి ప్రవీణ్ అన్న దొరికితే కొడతాం, ఉరికించుకుంటూ కొడతాం, లాగులు ఇడిచేదాకా కొడతామని చెప్పిండు. అయినా కానీ ఈయన మాటలు తగ్గలేదు. ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఒకసారి ఈయన మాటలు వినండి. ప్రయాణం సాఫీగా జరగాలి. నటి సురేష్ కీర్తి ఏం చింతపండు ఏంది, ఏమన్నా నువ్వు కూడా సినిమా తీద్దామని ఆలోచనలు ఉన్నావా? ఆల్రెడీ చిన్న సినిమాలల్లో జోకర్ వేషాలు వేసినావు. నాకు తెలిసి కీర్తి సురేష్ని ఏమన్నా హీరోయిన్గా పెట్టుకుందాం అనుకుంటున్నావా? మరి నువ్వు కూడా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ గెలిచినావు కాబట్టి కీర్తి సురేష్నే మరి జగ్గారెడ్డి అన్న సినిమాలు ఏమన్నా హీరోయిన్గా ఛాన్స్ ఇప్పారా? ఆ పార్టీ ఎమ్మెల్సీవేనే కాబట్టి ఇప్పుడు కీర్తి సురేష్ని వేసుకొచ్చినావంటే నువ్వు కూడా ఏదో ప్లాన్ చేస్తాను. అవునా కాదా చింతప్ప? నిజం చెప్పు. ఇది సబ్జెక్ట్, ఇది ప్రజలకు అక్కడికొచ్చే సబ్జెక్ట్. ఇది ఇటు న్యూస్ ఛానల్ పెట్టుకొని ప్రజలకు అక్కడికొచ్చే విషయాన్ని చెప్పాలి. కానీ ఈ ప్రజలకు అక్కడికొచ్చే సమస్య కాదు అసలుకి. వీని బల్బు మాటలతోని, అదే బల్బు మాటలు, అదే పొగరుతోని తీన్మార్మలని యథావిధిగా తిరుగుతూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఛానల్ కొంచెం గ్రోత్ తగ్గిందని తీన్మార్మలను పట్టుకొని యథావిధి అదే తమ్లైన్ వేసుకుంటా తీన్మార్మలకు సంబంధించి చింతపండు, ఇష్టమున్న మాటలు, మున్నూరు కాపు, పటేలు అనుకుంటే ఇష్టమున్న మాటలు మాట్లాడుతున్నాడు. తన సామాజిక వర్గానికి సంబంధించిన కూడా కొన్ని మాటలు జారిండు. అదేవిధంగా నా పైన కూడా కొన్ని మాటలు జారిండు. నేను చెప్తా అదేంది, నీ కథ ఏంది, నువ్వు ఏ పార్టీ రంగులు ఉన్నావు, నువ్వు ఏ పార్టీ గ్లామర్గా ఉన్నావు అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తా. ప్రజలందరికీ తెలుసు ఆ విషయం ఏంది, కథ ఏందన్నది. ఉంటావా లేకపోతే రష్మికను పెట్టుకుంటావా? ఇంకెవరు ఉన్నారు మన దాంట్లో? వాసవి, శ్రీలీల కావాలా? ఉప్పెన కీర్తి శెట్టి కావాలా? తెలుగులో స్టార్ హీరోయిన్ల పేర్లు చెప్పుర్రి. ఆయనకు స్టార్ హీరోయిన్లు కావాలి. మీనాక్షి చౌదరి పిల్ల మంచిగా ఎత్తుకున్నది, మంచి శరీర సౌష్ఠవం ఉన్నది అమ్మాయికి. కాబట్టి మరి ఎవరిని ఎంచుకో చింతపండు. పూజా ఎగ్దేని ఎంచుకుంటావా? గక్కడ కూడా ఈసీఎల్ దగ్గర హీరోయిన్ ఉన్నదట. హీరోయిన్ తెలిసింది మాకు, అయ్యో తెలిసింది. జర్ర కొంచెం పడక అయ్యో చింతపండు ఈసీఎల్లో హీరోయిన్ ఉన్నదని తెలిసింది. కాబట్టి కీర్తి సురేష్ అయితే నీ హైట్కి బాగానే ఉంటుంది అనిపిస్తాను. కాబట్టి కీర్తి సురేష్ను ఫైనల్ చేద్దాం. ₹1 ఎక్కువ తక్కువ అయినా కూడా ఫైనల్ చేద్దాం. టైటిల్ కూడా చింతపండు అని పెడదాం. చింతపండు అని పెట్టి నీ తల ఆ చింతపండు సైడ్ పెట్టాలి. ఇట్లా నీ తల చుట్టూ ఇట్లా చింతపండు ఉండాలి. ఆ పని పెడదాం. ఇక మరి కీర్తి సురేష్కి జాతీయ అవార్డు వచ్చింది మహానటితోటి, నీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుంది. ఆమెకి జాతీయ అవార్డు రాగా నీకు ఆస్కార్ అవార్డు రాదా? ఇది చూడు, ఇది ప్రజలకు అక్కడికి వచ్చే పని ఏమన్నా? వీని బల్బు మాటలతోని నువ్వు రాజకీయ పరంగా విమర్శించేది ఉంటే ఏదైనా విమర్శించాలి. ఒక వ్యక్తిని పట్టుకొని ఇష్టమున్నట్టు మాట్లాడుకుంటా ఏది హీరోయిన్కును ఈయనకి తీన్మార్మలకి సంబంధించిన ఏదో తీన్మార్మలన పక్కనే ఒక హీరోయిన్ నటించేందుకు ఒక ప్రయత్నాలు చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఇంకొక వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు అంటే మీకు వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి. నడుస్తున్న క్రమంలో తల్వార్ తాత అంటోని ఆ ఛానల్లో కామెంట్ పెట్టించుకొని ఇలా సంభాషణ ఏ విధంగా కొనసాగిస్తున్నాడు. ఈ తల్వార్ గాంతోని ఏది ఆ కుప్ప సంజీవ్ అంతోని వాడు ఏదో గొప్ప పెద్ద మేధావట, ఏది నన్ను వాడిని తిట్టడం కోసం నన్ను పెట్టుకున్నాడట. ఒకటే ఈడు కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే కమ్యూనిటీ గురించి ఈడు మాట్లాడుతున్నాడు. ఒక కులం గురించి ఏ రకంగా మాట్లాడుతాను అనేది ఒకసారి చూడండి. కులం పిచ్చి ఎవరికి ఉన్నది ఏం కథ అనేది నేను చెప్తా. అట్రాసిటీ కేసు ఎవరిపైన పెడతా అని చెప్పినావు, అట్రాసిటీ కేసు నా పైన వీడియోలు చేస్తే అట్రాసిటీ కేసు ఎవరిపైన పెడతా అని చెప్పినావు, తీన్మార్మలన పైన ఎవరు కేసు పెడితే జైలుకేరని నువ్వు చెప్పినావు అనేది నేను క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఆ తల్వార్ తాత ప్రవీణ్ మనమడ రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి మా మునుగోడు ప్రజలకు ఇంటింటికి అందినవి. ఎక్కడన్నా అందకపోతే మా మునుగోడుని ఆదర్శంగా తీసుకోమని చెప్పండి మనవాడ. తప్పకుండా తాత, ఓ మనవాడిగా ఇది నా బాధ్యత. తప్పకుండా అన్ని అందినాయట మునుగోళ్ళ సారాతో పాటు.
తులం బంగారంతో పాటు ముక్కు పుడకతో పాటు 4,000 పింఛన్తో పాటు 6,000కి ఇవ్వాల్సిన 7,000 విడోలకి ఇవ్వాల్సిన 7,000 పింఛన్తో పాటు అన్ని సకలం సర్వం అందేయట. అయితే ఈ తల్వార్ తాత మీద చింతపండు నవీన్ గాడు ఇక ఇది విషయం ఏంటంటే ఈడు అంటే ఈ విషయం మాట్లాడడానికి ఆంతోని కామెంట్ పెట్టించుకున్నాడు, ఆయన ఛానల్లో కామెంట్ పెట్టించుకొని తల్వార్ తాతను ఈ చింతపండు నవీన్ గారు తీర్మాన్ మల్లన్నను అవహేళన చేస్తూ వీడిని తిట్టడం తల్వార్ గారిని తిట్టడం కోసం నన్ను ఛానల్ పెట్టించినా అని నాతో ఛానల్ పెట్టించినా అని ఒక విషయం మాట్లాడుకొస్తుంది. చూద్దాం ఒకసారి. వాని శంషా తోటి కొంత ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఏమి ఇబ్బంది పెట్టిరా? చింతపండు నవీన్ గా వాడు ఆ పోరడు బట్టతల పోరని పట్టుకొని ఎందుకురా ఎగురుతాను. ఇగో ఇది అంటే నీకు సంబంధించిన అంశం నేను మాట్లాడుతున్నా, నీకు సంబంధించిన అంశాలు బయట పెడుతున్నా అని నీకు కాలుతుంది. నీకు అంటే వీనికి నేను రిప్లై ఇస్తే ఎట్లుంటుందని వానితోని కామెంట్, ఆ అవలగానితో కామెంట్ పెట్టించుకొని ఈ అవలగాడు ఇంకో అవలగాడు కామెంట్ ఏది సమాధానం ఇస్తున్నానట్టు వీని గుడ్డలు ఇడిచి కొడితే బరువాత కొట్టిరు, అక్కడ బట్టలు ఊసిపోయేదాకా కొట్టిరు రోడ్డు మీద. ఇంతకుముందు కూడా మనం వీడియో చూసినాం, బట్టలు ఊసిపోయేదాకా కొట్టిరు, పాయింట్ ఊసిపోయింది కానీ లోపల కనీసం డ్రైవర్ అన్నలేదు. ఆ రకంగా కొట్టిరు, నేను కుక్కను కొట్టినట్టు కొట్టిరు. ఎందుకు కొట్టిరో నీకన్నా కాలు సోయి ఉన్నదారా? నేను ఎందుకు కొట్టిరో సోయి ఉన్నదా? ఎందుకు కొట్టిరు అంటే గిలాంటి బల్పు మాటలు మాట్లాడితేనే ఎవడో నిన్ను తన్నిపోయారు. ఆ విషయాన్ని అంటే పదే నేను ప్రజలకు నువ్వు చేస్తున్న అక్రమాలను ఒక పిల్లగాడు పాపం ఈ స్టూడియో అని తెలియక కనీసం ఆడు రూమ్లో కిరాయికున్నాడట పిల్లగాడు పాపం. ఆ రూమ్లో కిరాయికుంటే వాడు ఏదో ఫోన్ చేస్తే వాళ్ళు లావట్టి ఇష్టం మన బూతులు తిడితే ఆడు రూమ్ కాడికి వచ్చి రూమ్ మీద ఒక చిన్న రాయి వేసినందుకు 1,80,000 పోలీసు అది మీద కేసు పెడతాను పోయి పోలీస్ స్టేషన్లో బేరం ఆడిండు వీడు. ఈ బేవకూఫ్ గాడు 1,80,000 డిమాండ్ చేస్తే వాళ్ళతో మాట్లాడి అప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు ఏం కథ అంటే 1,80,000 డిమాండ్ చేసిండన్న మమ్మల్ని చిలక ప్రవీణ్ మాలలో ఉన్న ఏది శివమాలలో ఉన్నాడు ఆ స్వామి సన్నాసుడా గింత కూడా తెలియలేదు. ఇంకా మళ్ళీ మాట్లాడుతూ ఇంకా ఇదేనారా బాడీ షేమింగ్ చేసుడు? ఇదేనారా? నువ్వు ఏమైనా అందంగా ఉన్నావు? నీ అందం చూసుకున్నావు ఒక్కసారి? పాయింట్ ఇడిస్తే అసలు బట్టలు ఒకవేళ నిజంగానే బట్టలు ఇడిచి అంగీ పాయింట్ ఇడిచి ఒక కాడ నిలబడితే నిన్ను ఎవరైనా చూస్తారా? నిన్ను చూసే అసలు చీకట్లా కనబట్టే ప్రపోజల్ ఉండేది అట్లా కనబడతావా? ఎందుకు రావలే విషయం ఏందనేది మాట్లాడాలి ఫస్ట్. నీకే తెలివిపాడై లేదు, వానికేం తెలివిపాడై ఉన్నదిరా? తల్వార్ తాత నీకు బగ్గ తెలివి ఉన్నది కాబట్టి ఏది పుల రవీంద్రని పెట్టుకొని సుందర్రాజు యాదవ్ అంటాను, సుందర్రాజు యాదవ్ని పట్టుకొని పుల రవీంద్ర అంటాను. గంత తెలివి ఉంది నీకు. నీది మామూలు తెలివి అనేది. నువ్వు తీన్మార్ మల్లన్న గోటు కన్నా సరిపోతావారా? నువ్వు తీన్మార్ మల్లన్న గోరు కన్నా సరిపోతావాను? నీకు తెలివి ఉన్నదట. మరి నేను ఎందుకు దాన్ని చెప్పురా? మరి నేను ఎందుకు దాన్ని నడి రోడ్డు మీద ఎందుకు దాన్ని అక్కడికి ఒక కానిస్టేబుల్ కూడా వచ్చిండు, మరి ఏందని కూడా అడుగుతలేడు. అంటే ఎలాంటి చిల్లర పనులు చేస్తున్నానో ఒకసారి ఆలోచించుకోరు. ఈ చిల్లర గలాట అంటే పెద్దోళ్ళని తిడితే పెద్దోళ్ళు అయిపోరు. పెద్ద గొప్ప పనులు చేయాలి మనం. గొప్ప వ్యక్తులను తిడితే గొప్పలు అయిపోరు. గొప్ప పనులు చేసినప్పుడు మాత్రమే గొప్పలు అవుతారు. గుర్తుపెట్టుకోవాలి. తాత జోలికి వస్తే ఆ తల్వార్కే గుడ్డును కోసినట్టు ఇట్లా కోసేస్తాడు ఆ తాత. కోస్తారు. వీడో బూతు రామాయణం, వాడో బూతు పురాణం. వీడో బూతు పురాణం, వాడో బూతు పురాణం. మొత్తం వాడిగా చెప్పులు అవి ఇవి ఇష్టం ఉన్నట్టు వాడు మాట్లాడతాడు. వాడు నోటికి ఎంత వస్తంత. వీడు ఏక నంబర్ అంటే ఆడు 2 నంబర్. ఇక వీడు ఏక నంబర్ దొంగ అయితే వాడు 2 నంబర్ దొంగ. వాడు ఏం లేదు, పోరాన్ని పట్టుకుంటాడు, ఆడు సెట్ కింద కూర్చుంటాడు. ఇక ఆ ముచ్చట ఈ ముచ్చట ఏ ముచ్చట ఇక అది ఒడిచేది లేదు, తంగేది లేదు. ఇక నువ్వు దమ్ముంటే నాకు సమాధానం చెప్పరా? మీరెవరా? మీరు బీసీల గురించి అంతగానే మాట్లాడుతున్నారు కదా. రోడ్ ఎక్కువ లేకపోతే మీకు అదే వేదికలు ఉన్నాయి కదా, మీకు వేదికలు అయితే ఉన్నాయి కదా. అదే వేదిక పైన బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పు రోజు. సోయి ఉన్నదారా మీకు ఏమన్నా? మీరు చెప్పగలుగుతారు? అట్లా చెప్పలేరు. ఏం లేదు. ఏంటంటే మనం ఫేమస్ కావాలంటే ఒక గొప్ప మహానుభావుని ఎవరిని తిడితే ఫేమస్ అవుతాం. ఈ చెంచాగాలని ఇద్దరిని పెట్టుకొని విశ్వనాథన్ మహారాజు ఆట ఆడిపిస్తున్నాడని మనకు ముందే తెలుసు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కావున ఈ చెంచాగాలు ఉరుతారు అన్నట్టు. వీళ్ళకి సబ్జెక్టు తెలియదు పురదిగా. సుత్తేదో ముసలోడు కచ్చపట్టుకుని అనుకుంటాను. వాడు పెద్ద గొప్ప మహానుభావుడు. బిడ్డ చచ్చిపోతావు. ఆ పోరానికి చెప్పు ఎందుకు రావానికి. నీ గుడ్డలు మొత్తం ఇడిపించిన కాదరా? నువ్వు ఎవరి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగినావు, నువ్వు ఎవరి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ అయినావు, మొత్తం బరివాత ఇడిపించిన. నీకన్నా సిగ్గు లేకపోయా ఇంకా మళ్ళీ పోరానికి చెప్పు నువ్వేదో పెద్ద తురుముకానం అయినట్టు. కొంచెమైనా సిగ్గుండా లేదవా? జేడిగించినట్టున్నావు అవులేగా. సేమ్ కులం అని అంత పిచ్చి. ఎవరికి రా కులం పిచ్చున్నది? కులం పిచ్చి నువ్వు మాట మాట్లాడితే జర్నలిజం ముసుగులో నేను ఎప్పుడన్నా నా కులం పేరు తీసినారా? రే ఎవరికి కులం పిచ్చున్నా చెప్పరా? నేను కులం పేరు తీసిన ఎప్పుడన్నా? నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నేను వీడియోలు చేస్తున్నాను కదా, ఎప్పుడన్నా నా కులం ప్రస్తావన తీసినారా ఎక్కడన్నా?
నువ్వు మాట మాటకు సిఐతో మాట్లాడితే మొన్న మాట్లాడితే కదా ధర్మసాగర్ సిఐతో మాట్లాడినప్పుడు ఏ కులం పేరు తీసినవరా నువ్వు? కులం పేరు పెట్టుకొని నువ్వు దూషించేది ఎవడరా? మీరందరు కాదురా కులం పేరు పెట్టుకొని తీన్మర్మలను బ్లాక్మెయిల్ చేసేది ఒక రకమైన బ్లాక్మెయిల్. సన్నాసోడా జర్నలిజంలోకి వచ్చినాక జర్నలిస్ట్ లెక్క వ్యవహరించురా బేవకూఫ్గా. కులం పేరు పెట్టుకొని దూషించేది నువ్వు, ఏమైనా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతా అనేది నువ్వు. కులం కమ్యూనిటీ పేరు తీసినారా ఎప్పుడన్నా? నా కులం ఇదని నీకు చెప్పినారా ఎప్పుడన్నా? సేమ్ కులం అన్నట్టు నా కులం నీకు చెప్పినారా ఇప్పుడు? సేమ్ కులం అని మాట్లాడుతున్నావు. సెన్స్ లేనోడా? కులం పేరు అడ్డం పెట్టుకొని మాట్లాడేది నువ్వు బేవకూఫ్గా. జర్నలిజంకి వచ్చినావు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని ఇంతవరకు తెలుసా తెలియదా బేవకూఫ్గా? మళ్ళీ మాట్లాడుతూ మీరు మాట్లాడినట్టు మాట్లాడితే ఒక్క రోజు కూడా బతకలేవు బిడ్డ, ఒక్క రోజు కూడా బతకలేవు. ఆ రకంగా మాట్లాడచ్చు, కానీ ఒక విలువగల జర్నలిజంలో ఉన్నప్పుడు విలువగలతో కూడిన భాషని మాట్లాడాలి. అది గుర్తుపెట్టుకో ముందుగల. ఆయనే నీ భాగవతాన్ని చెప్తాడు. ఏం చెప్తుండ్రా భాగవతం? ఏం తీన్మార్మలన్న అక్రమంగా సంపాదించి నీ ఆస్తులు సంపాదించిన భాగవతం చెప్తుండా, లేకపోతే తీన్మార్మలన్న నిజంగా ఇంత డబ్బు దాచుకున్నాను చెప్తున్నా, అక్రమంగా గిళ్ళ దగ్గర గుంజుకున్నా చెప్తున్నా? ఏం తిట్టపురానా మరి ప్రొద్దున లేస్తే చెప్పమని ఒక్కటి భాగవతం బయట పెట్టమన్నారు. తీన్మార్మలకి సంబంధించిన అవినీతి అక్రమాలు ఏదైనా ఉంటే బయట పెట్టమన్నారు, ఒకసారి చూద్దాం. ప్రొద్దున లేస్తే తిట్టడం కోసం ఫేమస్ అవ్వడం కోసం వీళ్ళ పెద్ద మహానుభావులు మీరు ఏం ఉద్యమాలు చేసిరా? కేసీఆర్ని ఎదిరించారా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదిరిస్తారా? దేనికోసం ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు? సోయున్నదా మీకేమన్నా? అసలు మీ అసలు తీన్మార్మలన్న గోటి కన్నా సరిపోతారా మీరు? నువ్వు జ్ఞానం నేర్చుకోలేదా? ఏం జ్ఞానం? తాత కూడా సభ్యుడే. ఒక దొంగ జ్ఞానం దొంగతనం చేస్తారా? వాడు బేవకూఫ్ గాడు అంటే నువ్వు కూడా పెద్ద బేవకూఫ్ గానివి. విశ్వనాథన్ మహారాజ్ దగ్గరట తీన్మార్మలన్న జ్ఞానాన్ని దొంగతనం చేశారు. సిగ్గున్నాదిరా మాట ఎవర్రా అసలు మీకు చెప్పింది? ఇప్పటికైనా మాట మార్చుకోర్రా, ఇజ్జత్ పోతుంది. జ్ఞానాన్ని దొంగతనం చేస్తారా? ఎక్కడన్నా బంగారాన్ని ఏది ఆస్తులను దొంగతనం చేస్తారు, ఆస్తులను కబ్జాలు చేస్తారు, బంగారాన్ని దొంగతనం చేస్తారు, వజ్రాలు వైడూర్యాలు దొంగతనం జరుగుతాయి, కానీ ఎక్కడన్నా జ్ఞానాన్ని దొంగతనం చేస్తారా? చదువుకుంటే జ్ఞానం వస్తుందిరా సన్నాసులారా. అది తెలియకుండా జ్ఞానాన్ని దొంగతనం చేస్తారట. అంటే విశ్వనాథన్ మహారాజ్ పుట్టుకతోనే జ్ఞానంతో పుట్టిండారా? జ్ఞానం అనే బుక్ ఏమన్నా నవ్వులు మింగిండా పుట్టుకతోనే? సోయున్నదారా ఏమన్నా? ఆడు చెప్పడానికి సిగ్గు లేదు, వాడిని ఎంకరేజ్ చేయడానికి నీకు సిగ్గు లేదు. ఇద్దరు బేవర్స్ గాళ్ళు ఇద్దరు ఛానల్ పెట్టుకొని తమాషాలు చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ప్రజలకు సేవ అయ్యారా? రేపటి నుంచి సేవ చేయి. నేను ఎవరికైనా కావాలంటే వీడే అడుక్కునే స్టేజ్లో ఉన్నాడు. కెమెరా అయితే కెమెరా దానం చేయమని, లేకపోతే ఏదైతే అది దానం చేయమని వీడే ఆడుకునే స్టేజ్లో ఉన్నాడు. కాస్తో కూస్తో అసలు తీన్మార్మలన్న ఏ యూట్యూబర్ అయినా పెట్టినారా? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తన గూగుల్ పే ఫోన్పే పెట్టి వాళ్ళకి ప్రజలకు ఈ రోజు కూడా సాయం చేసిండు. ఏది కోడికత్తి విషయంలో బలైన కుటుంబానికి ఆపదగా అండగా నిలిచిండు. అలాంటి ప్రోగ్రామ్స్ చేయరా మీరు? ఎంతసేపు వాడు ఏదో పోటుగాడైనట్టు వానికి సమాధానం చెప్పాలి, నీకు సమాధానం చెప్పాలన్నట్టుగా మీరు మాట్లాడితే మీరు ఎవరి కోసం పనిచేసిర్రు? ఏ ఉద్యమంలో పనిచేసిర్రు? ఎక్కడ పనిచేసిర్రా మీరు? తిట్ల పురాణం తప్పితే భూత పురాణం. అసలు ఆడవాళ్ళు మీ ఛానల్స్ చూసే అవకాశం ఉంటుందా ఎక్కడన్నా? బేవర్స్గా సభ్యుడే కాబట్టి తల్వార్ తాతనేమన్నా ఇబ్బంది పెడితే మేము కూడా మాట్లాడతాం. అసలు వీనే పొల్లుగా అడిగేసిన వీడో పోటుగాడని వానికి అండగా నిలుచుడు. వీళ్ళ పోటుగాని తనం చూడు. వాడో పెద్ద పోటుగాడు, వీడో పెద్ద పోటుగాడు డైరెక్షన్లో ఇద్దరు పోటుగాళ్ళని ఈడట అండగా నిలుచున్నాడు. ఈయన్ని నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొడితే ఎవడు అండగా? అసలు కనీసం ఎందుకు కొడుతున్నా భయ అని అడిగినోళ్ళు లేడు. నిన్నే కుక్కను కొట్టినట్టు కొట్టిరు. నిన్ను కుక్కను కొట్టినట్టు కొడితేనే అడిగినోళ్ళు లేడు. నువ్వు ఆయనకి అండగా నిలుస్తావు ఆ బేవర్స్ గానికి. ప్రజలకు అక్కడికొచ్చే పని నిలిస్తే, ప్రజలకు అక్కడికొచ్చే పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు. ఇట్లా ఏది గొప్ప మేధావులను ప్రభుత్వాన్ని విమర్శించేటోళ్ళను మీరు విమర్శిస్తే కాదు ప్రజలు గుర్తించేది. ఆయన మంచి విషయాలు ఇక డామ్ కళాకారుడు బాబోయనే, చాలా గొప్ప ప్రజా కళాకారుడైనే. ఇప్పుడు కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి మీ ఇద్దరే కమ్యూనిటీరా? నువ్వు కులం ఒక్కటని మాట్లాడు. కులం మీ కమ్యూనిటీ అయినా మీ క్యాస్ట్ అయినా మాట్లాడుతున్నావు. నేను క్యాస్ట్ గురించి ఎప్పుడని చెప్పినా నా క్యాస్ట్ నీకు తెలుసారా? అసలు నా క్యాస్ట్ ఏంటిదని నీకు తెలుసారా? వీళ్ళిద్దరిది ఒకటే కమ్యూనిటీ. అంటే మీరు కులం పేరు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంతే కదరా? నువ్వు చెప్పలే, నువ్వు చేయలే, నాకు వాట్సాప్ కాల్ చేయలే దొంగ. మళ్ళీ ఇంకా వాడు పనికి మాలినోడు అంటే వాడిని ఒకటే ప్రయత్నం చేస్తున్నావు. అవులేగా? ఏదైనా ప్రజలకు అక్కడికొచ్చే పని చేయరా బేవర్స్గా? ఇంతకు మించి ఏం మాట్లాడాలని, ఇంతకు మించి మాట్లాడాలంటే ఇంకా నువ్వు బతకలేవు తెలుసా? మీకన్నా ఎక్కువ బూతులు వస్తాయి, కానీ మాట్లాడదు. నైతిక విలువలు, జర్నలిజం అనుకున్న నైతిక విలువలు కాపాడాలి. దయచేసి ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TMR న్యూస్.